జనవరి 4వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఈ ఆల్ ఇండియా మహాసభ జరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో కూడా రాష్ట్ర స్థాయి మహాసభలు పూర్తి చేయాలని చెప్పి మా ఆల్ ఇండియా కమిటీ యొక్క డైరెక్షన్. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం 5వ మహాసభలు మెదక్ పట్టణంలో డిసెంబర్ 7, 8, 9 3 రోజుల పాటు మేము ఇక్కడ మెదక్ పట్టణంలో మహాసభ జరపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆహ్వాన సంఘం కూడా ఏర్పడ్డది జూలైలో. ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో వచ్చేటువంటి ప్రతినిధులకు అవసరమైన ఏర్పాట్లు, ఇతర అంశాల మీద పెద్ద ఎత్తున కూడా కార్మికులను కలవడం జరుగుతూ ఉంది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, ముఖ్యంగా అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, అలాగే గ్రామ పంచాయతీ, మున్సిపల్, పారిశ్రామిక కార్మికులు, వీళ్ళ మీద ఆధారపడి ఇక్కడ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా కార్మికులు స్పందిస్తూ ఉన్నారు ఈ మహాసభలు జయప్రదం చేయడానికి. అలాగే సిఐటియు మహాసభల్లో పాల్గొనడానికి 3.5 లక్షల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 600 యూనియన్ల నుండి సుమారుగా 700 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు. అట్లాగే ఇంకా ఇతర ఆహ్వానితులు, సహాయకులు అందరు కలిపి 1000 మంది 3 రోజుల పాటు ఇక్కడ మెదక్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయినా మేము మెదక్ పట్టణ ప్రజానికానికి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి తగిన సహకారం మెదక్ పట్టణ ప్రజలు అందించాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. రెండవ విషయము, ఈ మహాసభలో మేము కార్మికులు ఎదుర్కొనేటువంటి ముఖ్యమైన సమస్యలు చర్చించబోతున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఎంతో కొంత రక్షణ ఇస్తున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.